యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ఎంపీటీఓ అత్యుత్సాహం ప్రదర్శించారు. గృహజ్యోతి పథకంలో భాగంగా జీరో బిల్ రాని బాధితులంతా ఒక్కసారిగా ఎంపీడీఓ కార్యాలయానికి పోటెత్తారు. అక్కడ దరఖాస్తు చేసుకునేందుకు ఎంపీడీఓ భాస్కర్ ను సలహా అడిగారు. దాంతో సదరు అధికారికి చిర్రెత్తుకొచ్చి బాధితులతో దురుసుగా ప్రవర్తించాడు. ఎక్కువ మాట్లాడకుండా దరఖాస్తు ఇచ్చి వెళ్ళండి అంటూ బెదిరించాడు. ఇదేంటని ప్రశ్నించిన ఐ న్యూస్ ప్రతినిధిని కూడా గెట్ అవుట్ అంటూ హెచ్చరించారు. ఎంపీడీఓ భాస్కర్ వైఖరి చూసిన అక్కడున్న వాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. ఓవైపు సీఎం రేవంత్ అధికారులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని చెబుతున్న కొందరు అధికారుల ప్రవర్తనతో మార్పు మాత్రం రావడం లేదని ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. నువ్వెవరు అడిగా నీకు అంటావా? పద్ధతిగా తెలియదు, మీరు ఒక అధికారి. ఒక మీటర్కి వచ్చింది, ఒక మీటర్ రాలేదు. మీటర్ కూడా ఇట్లా చూడండి, ఈ మీటర్కు ఇట్లా పెట్టిన నెంబర్లు కూడా ఉన్నాయి. కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమంటారు, ఎంపీ ఆఫీస్ కాడ పోయి దరఖాస్తు పెట్టుకోమంటారు. ఒక మీటర్కి వస్తుంది ఎట్లా, ఒక మీటర్ రాదు ఎట్లా. ఏ రేషన్ కార్డు నెంబర్ అలాగనే ఉంది, 2 మీటర్ల సర్వీసులు అలాగనే, ఏ మీటర్కి ఆ మీటర్ సర్వీసులే. ఈ కోసమేమో ఈడేమో లైన్ పెట్టుకుంటే చేపిస్తుంది. మా పూర్తి డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కరెంటుకి సంబంధించిన పథకంలో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ కేటాయించిన దానికి నేను అప్లికేషన్ దారుడిగా సబ్మిట్ చేశాను. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ఎంపీడీఓ అత్యుత్సాహం ప్రదర్శించాడు. గృహజ్యోతి పథకంలో భాగంగా జీరో బిల్ రాని బాధితులంతా ఒక్కసారిగా ఎంపీడీఓ కార్యాలయానికి పోటెత్తాడు. ఇక అక్కడ దరఖాస్తు చేసుకునేందుకు ఎంపీడీఓ భాస్కర్ ను సలహా అడిగారు. దాంతో సదరు అధికారి చిరెత్తుకొచ్చి ఇక బాధితులతో దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఇక్కడ జీరో బిల్ రాని బాధితులపై కూడా దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. ఏకంగా రిపోర్టర్ ని కూడా గెట్ అవుట్ అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల స్కీమ్ అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ క్రమంలోనే గృహజ్యోతి పథకంపై కూడా సీరియస్ గా దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జీరో బిల్లును కూడా అమలు చేస్తా ఉన్నారు. కానీ కొంతమందికి జీరో బిల్లు రాని వారు ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా ఎవరైతే జీరో బిల్లు అర్హులై ఉండి ఎవరైతే జీరో బిల్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ కార్యాలయానికి అయితే క్యూ కడతా ఉన్నారు. ఆ క్రమంలోనే భూదాన్ పోచంపల్లి ఎంపీడీఓ కొట్టారు. దీంతో అక్కడ దరఖాస్తు చేయని కూడా ఎంపీడీఓ భాస్కర్ ని కోరడం జరిగింది. దీంతో సహనం భాస్కర్ ఇక్కడ బాధితులపై దురుసుగా ప్రవర్తించాడు. వారిని దుర్భాషలాడుగా ఆడిన పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఐన్యూస్ ప్రతినిధి మన అశోక్ కూడా వెళ్ళడం జరిగింది. ఇదేంటో ప్రశ్నించడం అంటే ఐన్యూస్ ప్రతినిధిపై కూడా దురుసుగా మాట్లాడమే కాకుండా అక్కడ గెట్ అవుట్ అంటూ కూడా దుర్భాషలు ఆడడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న వారంటే ఎంపీడీఓ వైఖరి చూసిన వాళ్ళంతా కూడా అక్కడ ముక్కున వేలేసుకుంది. ఓవైపు సీఎం ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు బాధితులకు అండగా ఉండాలి, బాధితులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా గృహజ్యోతి పథకం సంబంధించి సలహాలు ఇవ్వాలని చెప్తున్నప్పటికీ కూడా గౌరవప్రదంగా వ్యవహరించాలని చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది అధికారులు బాధితులపై దురుసుగా ప్రవర్తించడంపై కూడా ఇక్కడ స్థానికులైతే ప్రస్తుతం అయితే యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి భూదాన్ పోచంపల్లి ఎంపీడీఓ భాస్కర్ పై చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.